ఫ్రెండ్స్, ఈరోజు బగారా రైస్ స్పెషల్ ఉల్లగడ్డ శర్వ చేపల ఫ్రై. ముందుగా చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ పెట్టేసుకొని, నేను మసాలా ఏది చూపించలేదు, మొత్తం వేయించి పెట్టేసినాను. పచ్చివాసన పోయే వరకు వేయించేసినాను. మనం ముందుగా ఇవన్నీ వేపి పెట్టేసుకొని, ముందుగా చేపలు శుభ్రం కడిగేసుకొని మసాలా పోసి పక్కన పెట్టేసుకున్నాను. బగారా రైస్లోకి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లగడ్డ శర్వలోకి 2 టమాటాలు, 2 ఉల్లగడ్డలు. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయ 1. ఇవన్నీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాం. ఉల్లిపాయలు తరిగేసి పక్కన పెట్టేసుకున్నాం. బంగాళదుంపసి బాగా కడుక్కొని తొక్క తీసేసుకున్నాము. తొక్క తీసేసి పక్కన పెట్టేసుకున్నాము. ఈలోగా మనము ప్రిపేర్ అవుతాము ఏం కోసేయాలని. ఇవన్నీ ముందుగా బగారా రైస్లోకి కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొద్దిగా పుదీనా, కొత్తిమీర 2 కలిపి కట్ చేసినాను కదా, అవన్నీ వేసేసుకొని ఒక 2 నిమిషాలు మాత్రమే మగ్గనిచ్చేసి వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసినాము. మనకు ఎంత టేస్టీగా ఉండాలంటే ఉప్పు ఖచ్చితంగా వేసుకోవాలి, మనకి తగినంత వేసుకోవాలి. ఈలోగా మనము ఉల్లగడ్డలు సర్వ చేయాలి కదా, ఉల్లగడ్డలు పోసి పక్కన పెట్టేసుకున్నాం. పెట్టేసినాం కదా, ఎసురు పోసేసినాను, నీళ్లు పోసి మూత పెట్టేసుకున్నాం. ఈలోగా అది కాగుతూ ఉంటుంది. మనము మసాలాకు ఉల్లగడ్డ సర్వకు మసాలాకు రెడీ చేసుకున్నాము. టమాటా కోసి పక్కన పెట్టేసుకున్నాం. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లగడ్డ సర్వలోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మలు కరివేపాకు కడిగి పక్కన పెట్టేసుకొని, తరుక్కునేది చెక్క తీసేసుకొని, మనము తెల్లగడ్డ, అల్లం పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఆ పొట్టు అంతా తీసేసుకోవాలి కదా. మన ఇంటికాడ అయితే చిన్నగా ఉంటాయి, ఇక్కడ కువైట్లో పెద్దగానే ఉంటాయి తెల్లగడ్డలు. పాయలు అనేది పెద్దగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. మన ఇంటికాడ సన్నగా ఉంటాయి. కానీ ఈ ఇంటి విందగడ మన ఇంటికాడ తెల్లగడ్డలే టేస్టీగా ఉంటాయి. ఈ వేస్ట్ అంతా లావు ఒకటే కానీ టేస్ట్ ఉండదు అంతగా. మన ఇండియాటి బాగుంటాయి.
కోసి గిన్నెలో వేసేసుకున్నాం కదా. ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నాం. ఇవన్నీ కోసి పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము. చాలా 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 బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఈ ఉల్లిపాయ అవన్నీ పక్కన పెట్టేసుకొని మనం తెల్లగడ్డ అల్లం కోసేసుకున్నాం కదా, మసాలా వేసేసుకున్నాము. చెక్క పట్ట స్టార్ పువ్వు అవన్నీ వేసేసుకొని బిర్యానీ ఆకు కొద్దిగా అవి వస్తాయి, యాలగబడ్డలోనే బ్లాక్ అవి వస్తాయి, అవి జీలకర్ర, 2 యాలగబడ్డలు ఇంకంతే మిక్సీ పెట్టేసుకున్నాము. దాంట్లోనే నేను పుదీనా, కొబ్బరి, టమాటా కూడా వేసేసినాను, మీకు చూపించలేదు. అన్నీ వేసి మిక్సీ బాగా మెత్తగా పెట్టేసుకోవాలి. ఇలాగా చాలా మెత్తగా కొట్టుకోవాలి. కొట్టేసినాను, అయిపోయింది. వేసి ఎసురుగా అయిపోయి ఉంటుంది. ఎసురు చూసేసుకుందామే. బగారా రైస్కు ఎసురు బాగా కాగిపోయింది, మరిగిపోతుంది చూడండి. స్మెల్ బియ్యం వేసేసుకొని చాలా బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. కలపెట్టేసేసి బాగా కలిపేసి ఉప్పు మసాలా మనం ఉంటాయి కదా, ఆ బియ్యంలోకి అంతా మసాలా పట్టాలి కదా, అందుకని బాగా కలిపేసి మూత పెట్టేసుకున్నాం. ఈలోగా మనము గ్యాస్ వెలిగించుకొని చిన్నది ఉల్లగడ్డ సేరవ చేయాలి కదా, చిన్న గిన్నె ఒకటి పెట్టేసుకొని, నేనన్నీ స్టీల్వే వాడతాను. ఇక్కడ పెట్టేసుకొని నిమ్మ ఆరిపోయిన దాకా వండించి ఆ తర్వాత ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ కొద్దిగానే వేసిన, ఎక్కువ వద్దన్నాడు. మా ఇంటి ఆయనకు ఎక్కువ ఆయిల్ ఫుడ్ పట్టదు, కానీ నేను కొద్దిగానే వేసినాను. ఆయిల్ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. బాగా ఉల్లిపాయలు వేసేసుకున్నాం కదా, కరివేపాకు వేసేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసేసుకోవాలి. మసాలా మిక్సీ కొట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసేసుకొని బాగా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. ఈలోగా మనం బియ్యం వేసినాం కదా, దగ్గర పడిపోయింది. ఒక 2 కలుపులు అట్లా కలిపేసి అంతే అవన్నీ మూసి పెట్టేసినాక బియ్యం అనేది ఇరిగిపోకుండా ఉంటాయి. అలా మూత పెట్టేసుకున్నాం. ఈలోగా మనం మసాలా కూడా చూద్దాం. బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఆ నీరంతా ఉండకూడదు అనమాట. చూడండి, బాగా నీరంతా ఇమిరిపోయింది, ఆయిల్ పైకి వచ్చింది. ఉల్లగడ్డ వేసేసి ఒక 2 నిమిషాలు మగ్గనియాలి. టమోటా, ఉల్లగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. బాగా ఇదంతా కలిపేసుకోవాలి. ఇదంతా బాగా కలిపేసినాడు కదా,
అంతా అయిపోయింది. మా మధ్య కలిపినాడు. ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర కాదు, అది పుదీనా వేసిన, దించేటప్పుడు కొత్తిమీర వేస్తాను. బాగా కలిపేసేసుకోవాలి. ఈలోగా మనము కలిపేసి పెట్టేసుకొని చాలా బాగుంటుంది. గిన్నెగా జరిగిపోతుంది. చిన్న గిన్నె కదా, గుడ్డతో పట్టుకున్నాను. ఇంకా మనము చూసి చేప 2 నిమిషాలు మగ్గాలనుకునేది మగ్గిపోవచ్చింది. ఈలోగా మనము మసాలా చూద్దాం. ముందుగా పసుపు వేసేసినాను. పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను. పసుపు, కారము, ధనియాల పొడి వేసుకోవాలి. ఇంకా ధనియాల పొడి నేను పొడి కొట్టుకుంటాను. నేను బయట నుంచి తెచ్చుకోను, ధనియాలు తెచ్చుకొని పొడి కొట్టుకుంటాను. చాలా బాగుంటుంది. 3 స్పూన్లు వేసిన ధనియాల పొడి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. కారపొడి 2 స్పూన్లు వేసినాను. పచ్చిమిరపకాయ వేసినాం కదా, కారం ఉంటుంది. 2 స్పూన్లు వేసినాను. మన ఇంటికాడ కారం, అది ఇంటికాడ మిరపకాయలు ఆడిచ్చి పంపించింది మా అత్తమ్మ. బాగుంటుంది కలర్ఫుల్గా. 1 స్పూను సాల్ట్ వేసిన. చాలా బాగుంటుంది. చూడండి, రైస్ అయిపోయింది. ఇంకా దానిపైన కొద్దిగా గార్నిష్ కోసం, డెకరేషన్ అంటారు కదా, దానికోసం కొద్దిగా పుదీనా, కొత్తిమీర సన్నగా తరిగి పైన వేసేసిన. ఇంకంతే అండి, బగారా రైస్ అయిపోయింది. ఇంకా పైన కూడా కొద్దిగా నెయ్యి వేసినాను. సూపర్గా ఉంటుంది. మనం మసాలా నీళ్ళు ఉంటాయి కదా, మసాలా నీళ్ళలో ఈ శనగకు పెట్టేసుకున్నాం. ఇంకా అది అయిపోవచ్చింది. ఈలోగా మనము గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద చేపలు ఫ్రై చేసుకోవాలి కదా, పెనం పెట్టేసుకొని ఆ నెమ్మంతా ఆరిపోయిన దాకా ఉండిచ్చి ఆయిల్ వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ వేసేసుకొని మనం ఇదంతా చేసినాం కదా, ఉల్లగడ్డ శారువ గుమ్మాలించిపోతుంది. కొత్త అని ఉడుకుతుంది కలిపిల్లిగా. చూడండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. అంతే ఉడుకుతూ ఉంటుంది. సన్న మంట మీద చేసేసుకోవాలి. ఒక ప్లేట్ తీసేసుకొని మనము శుభ్రంగా అది గోధుమ పిండి ఉంటుంది కదా, పౌడర్ వేసేసుకోవాలి. ప్లేట్లో వేసుకున్న తర్వాత మనం చేపలు మసాలా పెట్టి పక్కన పెట్టినాం కదా, 1 గంట ఉండి పెట్టాలి. 1 గంట ఉండాలి మసాలా. గంట తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, అవి తీసి ఆ పొడిలో అద్దాలి. బాగా అద్దేసి అస్సలు ఆడే కానీ కొరవ లేకుండా అద్దేసి పొడి అంతా నూనెలో వేసుకోవాలి. అది వేసినాను మొత్తము. నూనె బాగా కాగింది కాబట్టి నూనెలో వేసేద్దాం. బాగా ఒక పక్కనే బాగా అది కాలనియాలి. అస్సలు చేప అనేది చెదరదు, అంత బాగుంటుంది. చేప ఎలా వేసినామో అలాగనే ఉంటుంది, అంత బాగుంటుంది.
చూడండి ఫ్రెండ్స్, కలర్ఫుల్గా వచ్చేసింది. చాలా 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 బాగుంటుంది. ముక్క చెదరదు అసలు, అంత బాగుంటుంది. అంటే మనం ఆ పిండిలో అద్దేస్తే అంత బాగుంటుంది అన్నమాట, టేస్టీగా ఉంటుంది. కానీ అన్నీ పక్కాగా వేసుకోవాలి, మసాలా పక్కాగా వేసుకుంటేనే అదిరిపోతుంది టేస్ట్. అయిపోవచ్చింది, బాగా ఫ్రై అయిపోయినాయి. చూడు చేప అనేది అట్లా నిలుపుకునింది. ఫ్రై అయిపోయినాయి, తీసేద్దాము. తీసేసిన తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని అన్నం కొద్దిగా పెట్టేసుకొని బగారా రైస్ పెట్టేసుకున్నాము. రైస్ పెట్టేసుకొని చేపలకి గరం మసాలా, వెల్లుల్లిపాయి, జీలకర్ర వేసి దంచి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోగా మనము చేప పెట్టేసుకున్నాము. చేప పెట్టిన తర్వాత ఉల్లగడ్డ షేర్వా చేసినాం కదా, చూడండి సూపర్గా ఉన్నది. షేర్వా వేసి ఒక గిన్నెలో షేర్వా వేసి పెట్టేసుకున్నాము. అంటే నేను ఎక్కువ నీళ్ళగా చేయలేదు, గుత్తంగా చేసిన. అలా అంటేనే నాకు ఇష్టము, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది టేస్ట్. పెట్టేసుకొని ముందుగానే నేను ఉల్లిపాయలు ఇవన్నీ తరిగి పక్కన పెట్టేసుకున్నాను. కొత్తిమీర, ఉల్లిపాయలని, నిమ్మకాయ పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది. నిమ్మకాయ దాని మీద పిండుకొని మనం ఈ కారం దించినాం కదా ఉల్లిపాయల్ని, ఆ కారం చల్లేసి ఆహా, పచ్చిమిరపకాయలు కాల్చిన, కరివేపాకు కాల్చినాను, అదో వేసిన. చూడు చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకొని అన్నీ వేసుకొని ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అన్నీ చేసి పెట్టేసుకుందాము. నోరూరిపోతుంది నాకు చెప్తా ఉంటేనే. తిన్నా కానీ చెప్తా ఉంటేనే నోరూరిపోతుంది, అంత టేస్టీగా ఉన్నింది. అదే కారం అన్నీ కదా, పౌడర్ అదే పొడిలాగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు, ఇది గరం మసాలా అన్నీ దంచి వేసేసిన. ఇంకా మనం కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి పెట్టిన దాన్ని పైన చల్లేసుకున్నాం. అయిపోయింది ఫ్రెండ్స్, బగారా రైస్, చేపల ఫ్రై, ఉల్లగడ్డ షేర్వా. సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి సార్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్లకి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. మేమందరం చేసేసినాను. ఆ స్మెల్కు అందరం చుట్టూ కూర్చునేసినాము, పెట్టుకున్నాము. తల ఒక చేప వేసుకున్నాము. చాలా బాగున్నది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రండి ఫ్రెండ్స్, అందరం తిన్నాము. చాలా బాగుండదు. కూర్చున్నాము, అంతా తింటా ఉన్నాము, మా ఫ్యామిలీ అంతా. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.